దేవుని యొక్క సహాయ నిమిత్తం చిన్న మాట ప్రార్థన చేసుకుందామండి. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన మా దేవ, మహిమ లోకములో ఉన్నత సింహాసనం ఆసీనుడైన మా దేవ, పరిశుద్ధమైన ఘనమైన ప్రశస్తమైన మీ నామానికి వేలాది స్తుతులు స్తోత్రాలు నాయన. అనునిత్యము మా మీద వాత్సల్యాన్ని చూపిస్తూ మా అందరి జీవితాల్లో మరొక నూతన దినాన్ని పొడిగించి నాయన, ఉదయకాలం మీతో సహవాసం మొదలుకొని ఇక సాయంకాలం కూడా తండ్రి మీతో సహవాసం చేయడానికి మాకు ఇచ్చిన యొక్క మహాభాగ్యాన్ని బట్టి కూడా స్తోత్రాలు నాయన. నాయన, ఈ యొక్క సాయంకాల దినానికి మీరు సిద్ధం చేసిన వాక్యాన్ని బట్టి స్తోత్రం తండ్రి. అల్లిప్పుడు నా అయోగ్యుడైన నేను మీ బిడ్డలతో మీ మాటలు పంచుకోబోతుండగా పరిశుద్ధాత్మ సహాయంతో నన్ను మమ్మల్ని అందరినీ నడిపించండి తండ్రి. వాక్యం మీద ఆసక్తితో మీ యొక్క సహవాసాన్ని కోరి వచ్చిన ప్రియులైన మీ పిల్లలందరిని బట్టి కూడా స్తోత్రం తండ్రి. నాయన, మా ఆత్మను రక్షించడానికి శక్తి కలిగిన మాటలు తండ్రి, మమ్మల్ని పరలోకానికి చేర్చే జీవం కలిగిన మాటలు తండ్రి మేము ధ్యానించుండగా మా అందరి హృదయాల్లో ఆ మాటలు తండ్రి ఫలింప చేయమని మీ యొక్క ప్రియ కుమారుడు మా ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియ దేవుని సంగమ, దేవుని యొక్క మహాకృపలో మరోసారి ఈ విధంగా కలుసుకొని మీ అందరితో దేవుని మాటలు పంచుకోవడానికి దేవుడు నాకు ఇచ్చిన యొక్క భాగ్యాన్ని బట్టి స్తోత్రాలండి. దేవునికి మీ అందరు కూడా మరోసారి ప్రత్యేకంగా ఉంది నాకు తెలియజేస్తున్నాను. ద్వితీయోపదేశ కాండము 30వ అధ్యాయము 15వ వచనం నుంచి 20వ వచనం వరకు చదువుతానండి. ఒకసారి బైబిల్ కలిగిన వారందరూ వీలైతే బైబిల్ ఓపెన్ చేసి చూడండి. ద్వితీయోపదేశ కాండము 30వ అధ్యాయము 15వ వచనం నుంచి చదువుతున్నాను. చూడుము, నేడు నేను జీవమును మేలును మరణమును కీడును నీ ఎదుట ఉంచి ఉన్నాను. నీవు బ్రతికి విస్తరించినట్లు నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన మార్గంలో యందు నడుచుకొని ఆయన ఆజ్ఞలను కట్టడలను విధులను ఆచరించమని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్నాను. అట్లు చేసిన ఎడల నీవు స్వాధీనపరచుకుంటకు ప్రవేశించే దేశములో నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించును. అయితే నీ హృదయము తిరిగిపోయి నీవు విననొల్లక ఏడవబడిన వాడవై అన్య దేవతలకు నమస్కరించి పూజించిన ఎడల మీరు నిశ్చయముగా నశించిపోదురనియు స్వాధీనపరుచుకుంటకు యోర్దానును దాటబోచున్న దేశంలో మీరు అనేక దినములు ఉండరనియు నేడు నేను నీకు తెలియజెప్పుచున్నాను. నేడు జీవమును మరణమును ఆశీర్వాదమును శాపమును నేను నీ ఎదుట ఉంచి భూమి ఆకాశములను మీ మీద సాక్షులుగా పిలుచుతున్నాను. నీ పితరులైన అబ్రహాము ఇస్సాకు యాకోబులకు ఆయన ప్రమాణం చేసిన దేశంలో మీరు నివసించినట్లు యెహోవాయే నీ ప్రాణమునకును నీ దీర్ఘాయుష్నకును మూలమై ఉన్నాడు. కాబట్టి నీవును నీ సంతానమును బ్రతుకుచు నీ ప్రాణమునకు మూలమైన నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన వాక్యమును విని ఆయనను హత్తుకున్నట్లు జీవమును కోరుకొనుడి. ప్రియ దేవుని సంగమా, ఈ యొక్క వాక్య పరిచయం మనందరికీ ఎప్పటి నుంచో పరిచయం ఉన్న వాక్య భాగాలే. అయితే దేవుని యొక్క మహాకృపలో ఈ రోజు కూడా మరలా కొన్ని విషయాలు మనం ధ్యానిద్దామండి. ఈ విషయాలను మోషే గారు ఏ వయసులో మాట్లాడుతున్నాడంటే, మనం కింద చూస్తే 31వ అధ్యాయము 1వ వచనములో మోషే గారు ఈ విషయాలన్నీ ఏ టైంలో మాట్లాడుతున్నారో మనకు తెలియాలంటే 31వ అధ్యాయం 1వ వచనంలో మోషే ఇశ్రాయేలు అందరితో ఈ మాటలు చెప్పుట చాలించి వారితో మరలా ఇట్లనే, నేడు నేను 125 ఏండ్ల వాడనై ఉన్నాను. మోషే గారు ఎన్ని సంవత్సరాలు బ్రతికాడండి? 120 సంవత్సరాలే కదా. అంటే మోషే గారు ఈ విషయాలన్నీ ఎప్పుడు మాట్లాడుతున్నాడంటే, ఆయన 40 సంవత్సరాలప్పుడు ఆ యొక్క ఐగుప్తు యొక్క సింహాసనాన్ని విడిచి అరణ్యానికి వెళ్ళిపోవటం, తర్వాత తన భార్య పిల్లలు మామ మందల మేపటి ఇవన్నీ మనకు తెలుసు. 80 సంవత్సరాలు అయిపోయిన తర్వాత మరలా వచ్చేసి దేవుడు తన ప్రజలను తన యొక్క పిల్లలను కాయుటకు నడిపించుటకు కానాన్లు అడుగు పెట్టడానికి మోషే గారికి ఇచ్చిన బాధ్యత అంతా ఇంత కాదు. అది ఎంత పెద్దదో అంత మిక్కిలి సాత్వికుడైన మోషే గారు కూడా లాస్ట్కి చివరికి కోపపడి ఆరిన నేల మీద ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతంలో కూడా అడుగు పెట్టలేకపోయాడు. ఆ విషయాన్ని కూడా ఆలోచించేద్దాం. మనం పరలోకం వెళ్ళటం చాలా ఈజీ అనుకుంటాం. పరలోకం అనేది ఏదో పార్క్ వెళ్ళినంత ఈజీ అనుకుంటుంది క్రైస్తవ సమాజం. క్రైస్తవేతల కంటే ఎలాగో తెలియదు. ఓకే, మహా సాత్వికుడు, మిక్కిలి సాత్వికుడు, దేవుని చేత ఎన్నుకొనబడిన మోషే గారే ఆరిన నేల మీద ఒక ప్రాంతంలోంచి ఒక ప్రాంతంలో అడుగు పెట్టలేకపోయాడు.
ఆయన మోయాబు దేశంలో నుంచి కానాన్లో అడుగు పెట్టలేకపోయాడు. మోయాబు దేశానికి కానాను దేశానికి మధ్యలో యోర్దాను నది ఉంటది. యోర్దాను నది యువతలనే ఉండి మోయాబు దేశంలో ఉండి ఆ ఇశ్రాయేలు జనాంగానికి ఆయన 80 సంవత్సరాల నుంచి 120 సంవత్సరాలు వచ్చేంత వరకు 40 సంవత్సరాలు ఇశ్రాయేలు జనాంగానికి నిర్గమాకాండం నుంచి సంఖ్యాకాండం చివరి అధ్యాయం వరకు, నిర్గమాకాండం మొదటి అధ్యాయం నుంచి సంఖ్యాకాండం చివరి అధ్యాయం వరకు కూడా ఆయన ఏ ఏ విషయాలైతే ప్రస్తావించాడో ఆ విషయాలన్నీ కూడా మరలా జ్ఞాపకం చేస్తున్నాడు. అర్థమవుతున్న ప్రియ దేవుని సంగమా? ఇప్పుడు ఈ సైన్యం అంతా కూడా మోయాబు మైదానంలో ఉన్నారు. ఈ 40 సంవత్సరాలు వారిని నడిపిస్తున్న ఆ ప్రయాణంలో మోషే గారు ఏ ఏ విషయాలైతే వారికి బోధించాడో, దేవుని చేత ఆయన విని నేర్చుకొని మరలా ఇశ్రాయేలు జనాంగానికి వినిపించాడు. ఆ విషయాలను మరలా బోధిస్తున్నాడు. అదే ద్వితీయోపదేశ కాండం. అయితే ఈ ద్వితీయోపదేశ కాండంలోని చివరి అధ్యాయాలకు వచ్చేటప్పటికి ఏమని మాట్లాడుతున్నాడంటే ఆయన, నేడు జీవమును మరణమును, ఆశీర్వాదమును శాపమును దేవుడు నీ ఎదుట ఉంచాడు. నువ్వు ఏది కోరుకుంటే అదే నీకు ఇస్తాడు. ఆ విషయాన్ని చెప్పడానికి మరలా 120 సంవత్సరాలప్పుడు తన చావు దినాలు దగ్గర పడుతున్నప్పుడు, ఇది ఎలా ఉందంటే, మనం ఏదైనా ప్రయాణం చేయటానికి సిద్ధపడినప్పుడు ఇంట్లో మన తల్లిదండ్రులు లేదా మన బిడ్డలకు మనమైనా సరే వారు ప్రయాణం చేయడానికి బయలుదేరినప్పుడు ఇంట్లో చాలా జాగ్రత్తలు చెప్తాం. మరలా వాళ్ళు బ్యాగులు తీసుకొని ట్రైన్ దగ్గరకో బస్ దగ్గరకో వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు ఆ సీట్లో కూర్చున్న తర్వాత కూడా మరలా అదే చెప్తాం. ఇంటి దగ్గర అదే చెప్పాం, దారి పొడుగున అదే చెప్పాము. మరలా వారు ఏ వాహనంలో అయితే ప్రయాణం చేస్తున్నారా ఆ సీట్లో కూర్చున్న తర్వాత కూడా మరలా అదే జ్ఞాపకం చేస్తూ ఉంటాం. అంటే ఏంటి, తల్లిదండ్రులుగా వారి యొక్క ఉద్దేశం ఏంటి? నా బిడ్డ ఇది మర్చిపోకూడదు. ఏ పని మీద అయితే వెళ్తున్నాడో ఆ విషయాన్ని మర్చిపోకూడదు. దాన్ని ఎలా చేయాలనే విషయాన్ని మరలా జ్ఞాపకం చేస్తున్నాడు. ఇది మనం చేస్తున్న విషయమే కదా, మన అందరి జీవితాల్లో మనం చేసిన వారమే కదా. అలాగనే మోషే గారు కూడా ఏ ఇశ్రాయేలు జనాంగానికి అయితే నాయకత్వం వహించాడో, ఏ కానాను ప్రయాణంలో దేవుడు తన ప్రజలు నడిపించడానికి మోషే గారిని నియమించాడు, ఆయన చివరి దినాల్లో ఎలాగ ఆయన కానాన్లో అడుగు పెట్టడానికి దేవుడు అవకాశం లేదు. ఆ కొండెక్కేసి చూసేసి నువ్వు అక్కడ చనిపోతావని దేవుడు చెప్పాడు. సో అప్పుడు ఏదైతే 40 సంవత్సరాలు ఆయన ప్రయాణంలో చెప్పాడో మరలా దాన్ని రీక్యాప్ చేస్తున్నాడు. సంవత్సరం అంతా అయిపోయిన తర్వాత మీడియా వారు సంవత్సరం అంతా ఏం జరిగిందో మరలా రీక్యాప్ చేస్తారు కదా. అలాగనే ఇక్కడ మోషే గారు కూడా ఆ 40 సంవత్సరాలు జరిగిన కార్యక్రమాలన్నీ చేస్తూ ముగింపు మాటలకు ఏమంటున్నాడంటే, నేడు జీవమును మరణమును, ఆశీర్వాదమును శాపమును దేవుడు నీ ఎదుట ఉంచి ఉన్నాడు. కాబట్టి నువ్వు ఏమి కోరుకుంటే అదే దేవుడు నీకు ఇస్తాడు. ఇప్పటి వరకు 40 సంవత్సరాలు మోషే గారు ఏమేం చెప్పాడో, మోషే గారిని ఎంత విసిగించారు, దేవుణ్ణి ఎలా శోధించారో ఈ విషయాలన్నీ తెలుసు. అయినా సరే ముగింపు మాటలుగా మరలా ఇంకొకసారి మోషే గారు ఏం చెప్తున్నాడంటే, ఇదిగో చూడండి, ఇప్పుడు కూడా 20వ వచనంలో చూడండి, నీ పితలైన అబ్రహాం, ఇస్సాకు, యాకోబులకు ఆయన ప్రమాణం చేసిన దేశంలో మీరు నివసించినట్లు యెహోవాయే నీ ప్రాణమునకును నీ దీర్ఘాయుషునకును మూలమై ఉన్నాడు. కాబట్టి నీవును నీ సంతానమును బ్రతుకుచు నీ ప్రాణమునకు మూలమైన నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన వాక్యమును విని ఆయన హత్తుకొనున్నట్లు జీవమును కోరుకొనుడి. ఇప్పుడు కూడా నువ్వేం కోరుకోవాలో కూడా చెప్తున్నాడు మోషే గారే. ఎందుకంటే మనకి ఎవరి దగ్గర ఏం అడగాలో తెలియదు. దేవుడి దగ్గరికి వెళ్ళి మనం అడగాల్సింది మన ఆయుష్కి మన జీవానికి మూలమైన దేవుని యొద్దకు మనం వెళ్ళినప్పుడు దానికి సంబంధించింది అడిగితేనే అది వివేకం. కానీ అలాంటి ఏమీ అడగం. ఇలా అడుగుతూ కూడా మరలా యెషయా గ్రంథం మొదటి అధ్యాయం 2వ వచనంలో, యెషయా గ్రంథము మొదటి అధ్యాయము 2వ వచనం చూడండి ఒకసారి. యెహోవా మాట్లాడుచున్నాడు, ఆకాశం ఆలకించు, భూమి చెవియొగ్గుము. నేను పిల్లలు పెంచి గొప్పవారినిగా చేసి తిని వారు నా మీద తిరుగుబడి ఉన్నారు. అదేంటి ఈ ప్రస్తావన ఎందుకు వచ్చిందంటే, ఇక్కడ 30వ అధ్యాయము 19వ వచనం చూడండి. ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయం
19వ వచనంలో నేడు జీవమును మరణమును ఆశీర్వాదమును శాపం నీ ఎదుట ఉంచి భూమి ఆకాశాలు మీ మీద సాక్షులుగా పిలుచుచున్నాను. ఇప్పుడు మనం ఏదైనా ఒక ప్రాపర్టీ కొనేటప్పుడైనా, ఏదైనా ఒక పంచాయతీ జరిగినప్పుడైనా, లేదా వివాహానికైనా, దేనికైనా సరే ఇద్దరు ముగ్గురు సాక్షులు సంతకాలు పెడతారు. ఏదైనా ఈ మధ్యలో డిస్టర్బెన్స్ వస్తాయి, మరలా ఆ సాక్షుల్ని పిలిచి ఇదిగో చూడండి అన్నప్పుడు ఆ మధ్యలో ఉన్న సాక్షులు వచ్చేసి ఇద్దరికి న్యాయం చేస్తారు. ఏది న్యాయం ఉందో అది మాట్లాడతారు. అలాగని ఇక్కడ దేవుడు కూడా ఇశ్రాయేలు జనాంగాన్ని శిక్షించటానికి ముందుగా, ఇశ్రాయేలు జనాంగానికి శాపాలు ఇచ్చే ముందుగా ఏమంటున్నాడంటే ఇదిగో భూమి ఆకాశాలను సాక్షులుగా పిలుస్తున్నాడు. ఎందుకంటే నిర్గమాకాండంలో వారికి ధర్మశాస్త్రాన్ని ఇచ్చేటప్పుడు కూడా వారి మీద సాక్ష్యంగా పెట్టింది కూడా ఈ యొక్క భూమి ఆకాశాలనే. ఈ 30వ అధ్యాయము 19వ వచనములో భూమి ఆకాశాలను సాక్షులుగా పిలుస్తున్నాడు. అదే 4వ అధ్యాయం కూడా చూడండి, ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయము 26వ వచనములో, ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయం 26వ వచనములో మీరు యోర్దాను దాటి స్వాధీనపరచుకొని పో దేశంలో ఉండకుండా త్వరలోనే బొత్తిగా నశించుదురని భూమి ఆకాశాలు మీ మీద సాక్షులుగా ఉంచుతున్నాను. ఎందుకంటే వారు ఎందుకు ఆ దేశంలో ఎక్కువ రోజులు ఉండరు, ఎందుకు మీరు త్వరగా నశించిపోతారంటే ఇక్కడ చెప్పాడు కదా 18వ వచనములో. 17వ వచనం నుంచి చదువుతున్నాను, 30వ అధ్యాయము 17వ వచనం నుంచి. అయితే నీ హృదయం తిరిగిపోయి, దేవుని మీద నుంచి తిరిగిపోయి, నీవు విననొల్లక ఏడవబడిన వాడివై అన్య దేవతలకు నమస్కరించి పూజించిన ఎడల. ఏంటి పరిస్థితి? మీరు న్యాయాధిపతుల గ్రంథం కూడా చూసిన యెహోవానైనను యెహోవా కార్యములను ఎరుగని జనము పుట్టుకొచ్చిందంట. ఇప్పుడు ఈ మోయాబు మైదానంలో ఎవరున్నారు మోషే గారితో పాటు? ఈ మోయాబు మైదానంలో 40 సంవత్సరాలు ప్రయాణం చేసిన తర్వాత మోషే గారితో ఆ మోయాబు మైదానంలో ఎవరున్నారంటే పాత వాళ్ళిద్దరే ఉన్నారు. ఎవరాళ్ళు? కాలేబు, యెహోషువ గారు. వీళ్ళిద్దరే పాతోళ్ళు, మిగిలిన వాళ్ళంతా రాలిపోయారు. ఇప్పుడు వారి యొక్క జనరేషన్, వారి యొక్క పిల్లలు ఉన్నారు. 20 సంవత్సరాలు పైబడిన వారందరూ కూడా అరణ్యంలో రాలిపోయారు. దేవుడు నశింపజేశాడు వాళ్ళందరినీ కూడా. వారి పిల్లలు 20 సంవత్సరాల లోపు ఉన్న వారందరూ కూడా ఇప్పుడు మోయాబు మైదానంలో ఉన్నారు. వారికి కూడా దేవుడు ఏమని జ్ఞాపకం చేస్తున్నాడంటే మోషే గారి ద్వారా, అయితే నీ హృదయం తిరిగిపోయి నీవు విననొల్లక ఏడవబడిన వాడివై అన్య దేవతలకు నమస్కరించి పూజించిన ఎడల మీరు నిశ్చయముగా నశించిపోదురనియు స్వాధీనపరుచుకుంటకు యోర్దానును దాటిపోచున్న దేశంలో మీరు అనేక దినములు ఉండరనియు నేడు నేను నీకు తెలియజెప్పుచున్నాను. నేడు జీవమును మరణమును ఆశీర్వాదమును శాపము నీ ఎదుట ఉంచి భూమి ఆకాశాలు మీ మీద సాక్షులుగా పిలుచున్నాను అంటున్నాడు. మీరు కొంచెం మనసు పెట్టి అక్కడ, నేను గొప్పగా మీకు వివరించలేకపోవచ్చు, కొంచెం మీరు మనసు పెట్టి అక్కడ ఆలోచన చేస్తే, కొంచెం మనసుతో ఆ విషయాలను చదివితే, ఒక తండ్రి కంటే 1000 రెట్లు ఎక్కువ దేవుడు తన పిల్లల విషయంలో ఎంత జాగ్రత్త తీసుకుంటున్నాడో చూడండి. ఆ బానిస బ్రతుకులోంచి మిమ్మల్ని విమోచించి తీసుకొని వచ్చాను కదా, మధ్యలో మీ తల్లిదండ్రులందరూ కూడా రాలిపోయారు, నాశనానికి వెళ్ళిపోయారు. నా మాట వినకుండా నా మీద తిరుగుబాటు చేసి నేను ఇచ్చిన ఆజ్ఞలను శిరసా వహిస్తామని వారంతా ఏకకంఠంతో చెప్పారు. కానీ ఒక్క ఆజ్ఞను కూడా పాటించలేదు. కాబట్టి మధ్యలో అందరూ రాలిపోయారు. కనీసం మీరైనా ఆ స్వాధీనపరుచుకొని పోయే దేశంలోకి మీరు వెళ్ళిన తర్వాత మీరు స్థిరంగా అక్కడ ఉండాలంటే, నా జనంగా మీరు ఉండాలంటే, నేను మీకు దేవుడుగా ఉండాలంటే, మీ మనసు తిరిగిపోకూడదు, మీ హృదయం తిరిగిపోకూడదు, మరలా విగ్రహారాధన వైపు తిరిగిపోకూడదు. ఐగుప్తులో మీరు ఏదైతే అలవాటు పడ్డారో ఆ అలవాట్లన్నీ మానిపించడానికి 40 సంవత్సరాల ప్రయాణం. యాక్చువల్గా 40 సంవత్సరాలు పట్టదు అది. ఆ ప్రయాణం 40 సంవత్సరాల ప్రయాణం ఏమి కాదు. వారి హృదయంలో చెత్తంతా తీసివేయటానికి దేవుడు ఎంత గొప్పవాడో, దేవుడు ఎంత అద్భుత కార్యక్రమాలు చేయగలడో ఆ విషయాలను చూపించడానికే వారిని 40 సంవత్సరాలు ప్రయాణం చేశాడు. మీరు ఇంకా ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయం కూడా చూస్తే వారు ఎలాంటి ప్రదేశాల్లో కూడా ప్రయాణం చేశారు. 2వ అధ్యాయం ఇర్మియా గ్రంథం 6వ వచనం నుండి. ఎందుకంటే వారు అవన్నీ అనుభవించిన తరువాత కూడా యెహోవా ఇశ్రాయేలు కొరకు చేసిన కార్యములను ఎరుగిన తరం వచ్చేసిందంట. అంటే తల్లిదండ్రులు ఎవరు చెప్పలేదా? తల్లిదండ్రులు ఐగుప్తులో వారు పడిన ఆ బానిస బ్రతుకులు, వారు పొందిన హింసలు, ఆ కరువు, ఆ ఇబ్బందులు, ఆ బానిస బ్రతుకులో వారు ఎంత ఇబ్బందులు పడ్డారో అదేంటి తన పిల్లలకు చెప్పలేదా? చెప్పలేదు. కాబట్టి
చెప్పినా ఈ పిల్లలు వినలేదు కాబట్టి న్యాయాధిపతులు కాలానికి వచ్చేటప్పటికి యెహోవా చేసిన కార్యములు ఎరుగని తరం వచ్చి చేసిందంట. వారు ఎలాంటి ప్రయాణం చేశారో చూడండి. ఇర్మీయా గ్రంథం 2 అధ్యాయం 6 వచనములో, ఐగుప్తులో నుండి మిమ్మును రప్పించిన యెహోవా ఎక్కడనున్నాడని అరణ్యములో అనగా, అరణ్యం అంటే ఏంటో చెప్తున్నాడు. ఆ అరణ్యం అంటే ఎలాంటిదంటే, ఎడారులు గోతులు గల దేశంలో అనావృష్టియు గాఢాంధకారమును కలిగి ఎవరును సంచారమైనను నివాసమైన చెయ్యని దేశములో మిమ్మును నడిపించిన యెహోవా ఎక్కడున్నాడని జనులు అడుగుట్లేదంట ఎవరు. అంటే అక్కడ ఎంత భయంకరమైన పరిస్థితి అండి. ఎంత భయంకరమైన అరణ్యంలో కూడా దేవుడు నడిపించాడు. ఎడారులు గోతులు అనావృష్టి గాఢాంధకారము కలిగి సంచారమైనను మనుషులు నివాసం చేయడానికి అవకాశం లేని అలాంటి భయంకరమైన ప్రదేశములో వారి బట్టలు చినిగిపోకుండా, వారి కాళ్ళు వాయకుండా, వాళ్ళ చెప్పులు అరిగిపోకుండా, ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆహారం 3 పూట్ల వండేది లేదు, కడిగేది లేదు, పండించేది లేదు, ఏమీ లేదు. 3 పూట్ల చక్కగా ఆహారం, ఎక్కడ కావాలంటే అక్కడ నీళ్లు. అయినా సరే దేవుడి మీద తిరుగుబాటు చేశారు. నిజంగా అలాంటి వారిని, అలాంటి వాగ్దానం చేసిన కానాన్లో అడుగు పెట్టించాలా? కానీ దేవుడు మాట ఇస్తే తప్పడండి. అబ్రహాం, ఇస్సాకు, యాకోబులకు ఆయన చేసిన వాగ్దానాన్ని బట్టి అదే జ్ఞాపకం చేస్తున్నాడు ఇక్కడ 20వ వచనములో. నీ పితరైన అబ్రహాం, ఇస్సాకు, యాకోబులకు ఆయన ప్రమాణం చేసిన దేశంలో మీరు నివసించినట్లు. అంటే దేవుడు ఒకసారి మాటిస్తే ఎన్ని తరాలు గడిచిపోయినా, 400 తరాలు గడిచిపోయినా సరే దేవుడు మాటిస్తే మర్చిపోడు. ఏదైతే వాగ్దానం చేస్తాడో అది నెరవేరుస్తాడు, మంచి అయినా చెడైనా. అయితే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, నువ్వు ఏది కోరుకుంటే అది ఇస్తాడు దేవుడు. నువ్వు ఏది కోరుకుంటే దేవుడు అది నీకు అనుగ్రహిస్తాడు. మరి ఏం కోరుకోవాలి? వాళ్ళు ఏం కోరుకున్నారు? నీ ప్రాణమునకును నీ దీర్ఘాయుష్నకును మూలమై ఉన్నాడు కాబట్టి నీవును నీ సంతానమును బ్రతుకుచు నీ ప్రాణమునకు మూలమైన నీ దేవుడని యెహోవాను ప్రేమించి ఆయన వాక్యమును విని ఆయన హత్తుకున్నట్లు జీవమును కోరుకోనడి. ఇవన్నీ ఎందుకు చేయాలంటే, జీవాన్ని నువ్వు కోరుకో అంటే నువ్వేం కోరుకోవాలో కూడా నీకు తెలియదా దేవుడి దగ్గరకు వచ్చి? ఇప్పుడు మన ఆయుష్ నిలబట్టడానికి మనం పడుతున్న తిప్పలు అన్నీ ఇన్ని కాదు. వాకింగ్లు, జిమ్ములు, జాగింగ్లు, ఎక్సర్సైజులు, యోగాలు, మంచి డైట్ ప్లాన్లు, ఇన్ని చేస్తాము. ఇన్ని చేస్తే ఆయుష్ ఉంటుందా? ఒక రోజు ఏమైనా పొడిగించబడుతుందా? ఆయుష్ దేవుని చేతిలో ఉంది, ఆరోగ్యం మన చేతిలో ఉంది. ఆయుష్ దేవుని చేతిలో ఉంది, ఆరోగ్యం మన చేతిలో ఉంది. నువ్వు ఎంత ప్లాన్ చేసినా నీ ఆయుష్ పొడిగించేది దేవుడే, నీ ప్రాణాన్ని ఇచ్చేది దేవుడే. అందుకే చెప్తున్నాడు, నీ ప్రాణమునకు నీ దీర్ఘాయుషునకు మూలమై ఉన్నవాడు దేవుడు. నీ ప్రాణానికి నీ దీర్ఘాయుషుకి మూలము దేవుడు. ఇప్పుడు ఈ ప్రస్తావన వీలైతే తర్వాత చూద్దాము, ఎందుకంటే అంత తొందరగా అయిపోయే విషయం కాదు. మన ప్రాణానికి మన దీర్ఘాయుకు మూలము దేవుడైనప్పుడు అంటే మనకు అది అర్థం కాదు కదా. అదేంటి నా ప్రాణానికి దేవునికి ఏం సంబంధం అనుకుంటాం. ఇప్పుడు గంగా నది ఉంది. గంగా నది ఎక్కడ పుట్టింది? హిమాలయాల్లో పుట్టింది. ఇప్పుడు హిమాలయాలు లేవనుకోండి, గంగా నది ఉంటుందా? హిమాలయాలు ఉంటేనే గంగా నది ఉంటది. హిమాలయాలు ఉన్నంత కాలం గంగా నది ప్రవహిస్తూనే ఉంటది. ఇప్పుడు అదే విధంగా మనుషులందరికీ జీవాన్ని, ఊపిరిని దయచేస్తున్నవాడు దేవుడు, ఆయన యెహోవా. ఇప్పుడు ఆయన ఉన్నంత కాలం మన ప్రాణానికి ఏ లోటు లేదు. అయితే నీ ప్రాణం యొక్క విలువ ఏంటో నీకు తెలియాలంటే నీకు ప్రాణం కావాలా, మరణం కావాలా, జీవం కావాలా, శాపం కావాలా? నువ్వు కోరుకోనైనా అంటున్నాడు. మనం ఏం కోరుకుంటామండి? మన ఆది తల్లిదండ్రుల దగ్గర నుంచి మనం అందరం కూడా మరణాన్నే కోరుకుంటారు. సేమ్ ఒకసారి ఆది కాండంలోకి ఆలోచించేయండి. ఒక పక్క జీవవృక్షాన్ని పెట్టాడు, మరో పక్క మరణానికి సంబంధించిన చెట్టును పెట్టాడు. ఆదాం గారు వెళ్ళి ఏ చెట్టు మీద చేసాడండి? జీవాన్ని కోరుకున్నాడా? మరణాన్నే కోరుకున్నాడు. కానీ అట్టని దేవుడు వదిలేశాడా? ఆయన యొక్క గుణ లక్షణాలలో ఆయన ప్రేమామయుడు కాబట్టి నువ్వు ఏది కోరుకుంటే అదే ఇస్తాడు. నువ్వు మరణాన్ని కోరుకుంటే మరణాన్ని ఇస్తాడు, జీవాన్ని కోరుకుంటే జీవాన్ని ఇస్తాడు. నువ్వు కోరుకున్న దానికి వ్యతిరేకంగా ఆయన ఏమి చేయడు. మనకు అర్థమవటానికి ఒక మంచి విషయాన్ని జ్ఞాపకం చేస్తాను.
ఏంటంటే, అంటే మనం ఏది కోరుకుంటే దేవుడు అదే అనుగ్రహిస్తాడని చెప్పటానికి, మనం ఏదైనా హోటల్‌కెళ్ళామనుకోండి, హోటల్‌కెళ్ళినప్పుడు ఆ మెనూ తీసుకొచ్చి మన ముందు పెడతాడు గదా! ఆ మెనూ చూసినప్పుడు, ఆ మెనూలో నంబర్ ఆఫ్ ఐటెమ్స్ ఉంటాయి. ఫుడ్ ఐటెమ్స్. మనం అలా చూసుకుంటా వచ్చేసి ఒక దాని మీద ఏలు పెడతాం. అప్పుడు ఆ వెయిటర్‌ని పిలిసేసి, బ్రదర్ దీన్ని తీసుకురండి అంటే ఒక అరగంటలో తీసుకొచ్చి పెడతారు. సో, అక్కడ నువ్వు ఏది కోరుకుంటే అదే నీ ముందుకొస్తది. అదే విధంగా ఒక బట్టల షాప్‌కెళ్ళామనుకోండి, స్త్రీలైనా, పురుషులైనా మొత్తం ఒక కుప్ప పడేస్తాం అక్కడ. అది తీ అన్నీ ఏలు పెడతాం. మనం ఏలు పెట్టిన ప్రతిదీ తీస్తాడు. తీసిన తర్వాత వాటిలో కూడా మరలా ఒక దాని మీద ఏలు పెడతాం. అది సెలెక్ట్ చేసుకుంటాం కాబట్టి దాన్ని తీస్తాడు. ఇప్పుడు అలాగనే నువ్వు ఏది కోరుకుంటే దేవుడు అది నీకు అనుగ్రహిస్తున్నాడు గదా! మరి ఇక్కడ నీకు కనీసం విచక్షణ ఉంటే, దేవుడు ఏమి చేయగలడో, దేవుడు దేనికి మూలమో తెలిస్తే ఏం కోరుకోవాలి మనము? జీవాన్ని కోరుకోవాలి. శాపాన్ని, మరణాన్ని కాదు. ఆశీర్వాదాన్ని కోరుకోవాలి. ఇప్పుడు ఆశీర్వాదం రావాలంటే ఊరికనే వస్తదా? ఇదే ద్వితీయోపదేశకాండము 28 అధ్యాయం వీలైతే మీరు ఈ రోజు గాని, రేపు గాని కుదిరితే చదవండి. మన ప్రతి ప్రార్థనలో ఎవరి ప్రార్థన చేసినా సరే దేవుడి చేత ఆశీర్వాదం పొందాలనే కోరుకుంటాడు. దేవుడు కూడా ఆశీర్వాదాలు ఇవ్వటానికి సిద్ధంగానే ఉన్నాడు. అయితే ఊరికే నీకు ఇచ్చేసాడనుకో దాని విలువ తెలుస్తదా? ఊరికే నీకు ఆశీర్వాదం ఇచ్చాడనుకో దాని విలువ తెలుస్తదా? తెలీదు. కాబట్టి దేవుడేమంటున్నాడంటే, ద్వితీయోపదేశకాండం 28 అధ్యాయము మొదటి వచనం నుంచి 14 వచనం వరకు. 28 అధ్యాయం ద్వితీయోపదేశకాండం మొదటి వచనం నుంచి 14 వచనం వరకు ఏమంటున్నాడంటే, నీ దేవుడైన యెహోవా మాట వినిన ఎడల అన్ని ఆశీర్వాదాలే. వినిన ఎడల అందుకే చదవమంటున్నాను. ఎందుకంటే మనకు టైం చాలా తక్కువ టైంలో ఇచ్చారు కాబట్టి నేను చదవట్లేదు. ఏమంటున్నాడంటే, నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని, నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటిని అనుసరించి నడుచుకొనిన ఎడల, నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. నీవు నీ దేవుడైన యెహోవా మాట వినిన ఎడల, ఈ దీవెనలన్నీ నీ మీదకు వచ్చి నీకు ప్రాప్తించును. నీవు పట్టణంలో దీవించబడదు, పొలములో దీవించబడదు. నీ గర్భఫలము, నీ భూఫలము, నీ పశువులు, నీ మందలు, నీ దుక్కుటేదులు, నీ గొర్రె మేకల మందలు అన్నీ దీవించబడతాయి. నువ్వు ఎటు పోతే అటు దీవెనలే. ఎప్పుడు? ఆయన మాట శ్రద్ధగా వింటే. నీ గర్భఫలం కూడా ఆశీర్వదించబడతది. ఎప్పుడు? ఆయన మాట శ్రద్ధగా వింటే. నువ్వు పొలంలో దీవించబడతావు, బయటికెళ్ళిన దీవించబడతావు, ఇంట్లోకొచ్చినా దీవించబడతావు. అందరికి క్రైస్తవులకి ఇవే కావాలి. పైన కండిషన్ ఏం చెప్పాడు దేవుడు? ఇప్పుడు బయట మనకి అక్కడక్కడ 50% ఆఫ్ అని ఉంటది. కిందేమో చిన్న లైన్‌లో కండిషన్ సప్లై అని ఉంటది. ఆఫర్ ఏమో చాలా పెద్దగా చూపిస్తాడు. బిగ్ స్క్రీనేసి అందరికి కనబడే విధంగా 50% ఆఫ్ అని పెడతాడు. కింద మాత్రం కండిషన్ సప్లై చాలా చిన్నదిగా పెడతాడు. అది బిజినెస్ ట్రిక్ వాళ్ళు ఆకర్షించడానికి. కానీ దేవుడు న్యాయవంతుడు కదా! ముందుగానే ఏమని చెప్తున్నాడంటే, ముందే చెప్తున్నాడు. ఆఫర్ లాగా కాదు. నాయనా నువ్వు నా మాట వింటే నిన్ను సమస్త విషయాలు ఆశీర్వదిస్తాను. నా మాట విను నాయనా, నా మాట వినురా అని చెప్తున్నాడు. వింటే నువ్వు ఎటు పోయినా ఆశీర్వాదమే. మన ప్రతి ప్రార్థనలో కూడా ఆశీర్వాదాలు అంటాం గానీ, ఆశీర్వాదానికి ముందు కండిషన్ సప్లై ఎందుకు వదిలేస్తున్నావు? ఆయన మాట వింటేనే చూడండి జాగ్రత్తగా వినండి. రెండవ వచనంలో నా మాట వినిన ఎడల ఈ ఆశీర్వాదాలన్నీ వస్తాయి అంటున్నాడు. అదే 15వ వచనం చూడండి. 15వ వచనంలో వినని ఎడల ఇక్కడ ఎన్ని ఆశీర్వాదాలొచ్చాయి. వినకపోతే అంతకంటే డబుల్, త్రిబుల్ శాపాలొస్తున్నాయి. ఎంత భయంకరమైన శాపాలంటే, ఆకాశమేమో ఇత్తడైపోతుంది. భూమి ఇనుమైపోతుంది. ఇందాక నువ్వు నీ గర్భఫలం ఆశీర్వదించబడుతుందని చెప్పావు గదా! కానీ ఇక్కడ పరిస్థితి కరువు ఎలా వస్తుందంటే, నీ గర్భాన పుట్టిన కుమారులను, కుమార్తెలను వండుకొని తినే పరిస్థితి వస్తదంటున్నాడు. నా మాట వినకపోతే. అర్థమవుతుందా దేవుని యొక్క గుణ లక్షణాలు?
ఆయన సుగుణాల సంపన్నుడు. సమస్తాన్ని మన ముందు పెట్టి, నాయన నీకేం కావాలో కోరుకో అని చెప్తున్నాడు. దాని విలువను కూడా తెలియజేస్తున్నాడు. మరణాన్ని, జీవాన్ని, ఆశీర్వాదాన్ని, శాపాన్ని 2 నీ ముందు పెట్టేసి ఒక ప్లేట్‌లో మన హోటల్‌కెళ్ళినప్పుడు ఎలాగైతే వెయిటర్ దగ్గర మనం ఆ ఫుడ్ మెనూలో ఒకదాన్ని కోరుకున్నామో, మనం ఏది కోరుకుంటే అదే వచ్చిందో, బట్టల షాప్‌కెళ్ళినప్పుడు అన్ని బట్టలు నువ్వేది కోరుకుంటే అదే క్లాత్ తెచ్చి నీకిచ్చారు. అలాగనే దేవుడు కూడా 2 నీ ముందే పెట్టాడు. మరణాన్ని, జీవాన్ని, శాపాన్ని, ఆశీర్వాదాన్ని నీ ముందు పెట్టేసి, నాయన నువ్వు కోరుకో నీకేది కావాలంటే అది ఇస్తానంటున్నాడు. కానీ మానవ జాతి అప్పటినుంచి ఇప్పటికి నేటికి కూడా మనము, మన తర్వాత వచ్చే జనరేషన్‌లు కూడా మరణాన్నే కోరుకుంటున్నారు. మరి మనం ఎలా ఆశీర్వదించబడతాం? ఒక సందర్భాన్ని చెప్పేసి ముగిస్తాను. దావీద్ మహారాజు మనందరికి తెలుసు గదా! దావీద్ మహారాజు గారు ఏం కోరుకున్నాడో, ఎందుకంటే ఆయన మహాజ్ఞాని. మనందరికన్నా చాలా గొప్పోడు. ఆయన్నే విడిచిపెట్టలేదు దేవుడు. మనల్నెందుకు విడిచిపెడతాడు? నువ్వేది కోరుకుంటే అదే ఇస్తాడు. ఇకనైనా కొంచెం మనసు పెట్టి దేవుడిని అడిగేటప్పుడు మన ప్రార్థనలో, మన ప్రతి ప్రార్థనలో, మన విజ్ఞాపన ప్రార్థనలో కూడా అన్నీ మన అవసరాలు, మన కోరికలు, మన గొంతుమ కోరికలే ఉంటాయి. అవి ఉండొద్దని నేను అంటలేదు. కానీ దానికి ముందు నాయనా నీ చిత్తమైతే, నీ మాట నేను వింటాను. అది కూడా యాడ్ చేసి అడగండి అంటున్నాను అంతే. అడగొద్దని అంటలేదు. అడగాలి, ఆయన మన తండ్రి. నువ్వు అడిగినా అడగకపోయినా ఇస్తాడు. కాకపోతే నువ్వు అడగటానికి ముందు పైన ఏదైతే వినిన ఎడల అన్నాడో, ఆయన మాట నేను శిరస వహిస్తానని అది కండిషన్స్ అప్లై చేసి అడగండి అంటున్నాను. ఫిలిప్పీ పత్రికలో కూడా పౌలు గారు అదే అంటాడు. నేను అది చేస్తాను, ఇది చేస్తాను, రేపు కలుస్తాను, మాపు కలుస్తాము అన్ని వాగ్దానాలు చేస్తాం గదా! దానికి కూడా కండిషన్స్ అప్లై ఏంటి అంటే దేవుని చిత్తం అయితే యాడ్ చేయాలి క్రైస్తవుడైతే. దేవుని యొక్క గుణ లక్షణాలేంటో మనకు తెలిస్తే, దేవుని యొక్క శక్తి సామర్థ్యాలు, ఆయన సర్వజ్ఞుడు, సర్వాంతర్యామి, సర్వశక్తిమంతుడని మనకు తెలిస్తే దేవుని చిత్తం అయితేనే అప్లై చేయాలి ఖచ్చితంగా. బిజినెస్ వాళ్ళు కండిషన్స్ అప్లై చిన్నగా పెడతారు. మన దేవుడు అలా కాదు. ముందుగానే చెప్తున్నాడు. కండిషన్ ముందుగా చెప్తున్నాడు. ఆఫర్ చిన్నగా పెడుతున్నాడు. బిజినెస్ వాళ్ళైతే ఆఫర్ పెద్దగా పెడతాడు. కండిషన్ చిన్నగా పెడతాడు. కానీ మన దేవుడు కండిషన్ పెద్దగా పెడుతున్నాడు. చూడండి ఇదిగో ఇది కండిషను. వినిన ఎడల, వినని ఎడల 2 మన ముందే పెట్టాడు. ఇప్పుడు దావీదు గారు ఏం చేస్తున్నాడంటే, సమూయేలు 2వ గ్రంథము, సమూయేలు 2వ గ్రంథం 24వ అధ్యాయము మొదటి వచనములో పాపం ఆయనకి ఒక విచిత్రమైన ఆలోచన వచ్చింది. దావీదు మహారాజుకి సింహాసనం మీద కూర్చున్న తర్వాత, అన్ని యుద్ధాలు గెలుస్తున్న తర్వాత, విజయాలు అనుభవిస్తున్న తర్వాత ఒక విచిత్రమైన ఆలోచన వచ్చింది. ఏమంటే, దాను మొదలుకొని బెయేర్షెబా వరకు, దాను మొదలుకొని బెయేర్షెబా వరకు నా సైన్యాన్ని లెక్కించండి అని ఆజ్ఞాపిస్తాడు. దాను మొదలుకొని బెయేర్షెబా వరకు నా సైన్యాన్ని లెక్కించమని చెప్తాడు. ఎందుకు లెక్కించాల్సి వచ్చింది అసలా? ఎందుకు ఆలోచన వచ్చింది? తన సైన్యం మీద ఆధారపడటానికి నిర్ణయం తీసుకున్నాడు. దేవుని మీద నుంచి చెయ్యి తీసి సైన్యం మీద పెట్టాడు. ఆదామవ్వలు ఎలాగైతే జీవవృక్షం మీద కాకుండా శాపం మీద చేయబెట్టారు, ఇశ్రాయేలు జనాంగం ఎలాగైతే ఆశీర్వాదం మీద కాకుండా శాపం మీద చేయబెట్టారు, అలాగనే దావీదు మహారాజు కూడా దేవుని మీద నుంచి చేయి తీసేసి తన సైన్యం మీద పెట్టుకుంటున్నాడు. నా సైన్యం ఎంత గొప్పది, నాకింత సైన్యం ఉంది, అతిశయించబోతున్నాడు. ఇంతవరకు చేసిన యుద్ధాలన్నీ, విజయాలన్నీ కూడా సైన్యాన్ని బట్టి వచ్చాయా, దేవుని బట్టి వచ్చాయా? మనిషే కదా దావీదు గారు కూడా. ఒక చిన్న విచిత్రమైన ఆలోచన వచ్చింది. తన సైన్యాన్ని లెక్కించమన్నాడు. తన సైన్యాన్ని లెక్కిస్తే 9వ వచనం మీరు చూస్తే 13 లక్షల మంది ఉన్నారంట యోధులు. 13 లక్షల మంది యోధులు ఉన్నారు. 13 లక్షల మంది. ఎప్పుడైతే తన సైన్యాన్ని లెక్కించడానికి పోయిన వాళ్ళందరూ తిరిగి వచ్చేసి, రాజా మన దేశంలో కత్తితో యుద్ధం చేయగలిగిన వారు 13 లక్షల మంది ఉన్నారని చెప్పేస్తాడు. చెప్పిన తర్వాత ఆయన కొంచెం అతిశయిస్తాడు. వెంటనే ఒక దీర్ఘదర్శి వస్తాడు, గాదు. గాదు అనే దీర్ఘదర్శి వచ్చేసి దావీదు మహారాజుతో మాట్లాడుతున్నాడు. నువ్వు కొంచెం అతిశయిస్తున్నావు కదా నీ సైన్యాన్ని చూసి. అయితే దేవుడు నీకు 3 ఆఫర్స్ ఇస్తున్నాడు. మన హోటల్కి వెళ్ళినప్పుడు ఎలాగైతే ఒక మనం ఆర్డర్ చేసినప్పుడు మన ప్లేట్లోకి మనం ఆర్డర్ చేసినవి వస్తాయి కదా, ఫుడ్ ఐటమ్స్. నువ్వు ఏదేది ఆర్డర్ చేస్తే అవి వస్తాయి.
అలాగని ఇక్కడ దావీదు మహారాజుకు కూడా దేవుడు ఒక ప్లేట్‌లో 3 ఆఫర్స్ ఇచ్చాడు. గాదు గారి ద్వారా. దీర్ఘదర్శి అయిన గాదు అంటే ప్రవక్త. ఆయనొచ్చి ఏం ఆఫర్‌లు ఇస్తున్నాడో చూడండి. 13వ వచనం. 2 సమూయేలు గ్రంథం 24 అధ్యాయం 13వ వచనములో, కావున గాదు దావీదునొద్దకు వచ్చి ఇట్లని సంగతి తెలియజెప్పెను. నీవు నీ దేశమందు 7 సంవత్సరములు క్షేమము కోరుకుందువా? కరువు కావాలా నీకు? ఎందుకు? నీ సైన్యాన్ని చూసుకుంటున్నావు గదా! ఓహో! ఇప్పుడు నీకు సైన్యం ఉంటే సరిపోతుందా? ఇప్పుడు నీ సైన్యంతో నీ దేశం మీదకి కరువు పంపిస్తున్నా. నీ దేశం మీదకి కరువు పంపిస్తున్నా. నీ సైన్యం ఏం చేసిద్ది? నీ ప్రజలకు ఆహారాన్ని పండించిద్దా? భూమిని పండించిద్దా? నీ సైన్యానికి ఆహారం, నీ యొక్క ప్రజలకు ఆహారం ఏడ నుంచి వస్తది? క్షామాన్ని పంపిస్తున్నా. 7 సంవత్సరాలు క్షేమం కావాలా? నీ దేశమందు 7 సంవత్సరాలు క్షేమము కలుగుటకు ఒప్పుకుందువా? నీ సైన్యాన్ని చూసి విర్రవీగావు గదా! నీ సైన్యం ఏం చేస్తదో చూడు. తర్వాత, నిన్ను తరుముచున్న నీ శత్రువుల ఎదుట నీవు నిలవలేక 3 నెలలు పారిపోవుటకు ఒప్పుకుందువా? నీ దేశంలో 7 సంవత్సరాలు కరువు కావాలా? నీవు 3 నెలలు పారిపోదువా? తర్వాత, ఈ దేశమందు 3 దినములు తెగులు, నీ దేశంలో 3 రోజులు తెగులు కావాలా? ఏది కావాలో కోరుక అంటున్నాడు. ఎంత మంచి గిఫ్ట్‌లండి. ప్రవక్త ద్వారా యెహోవా దేవుడు తనకిష్టమైన దావీదు గారు కోరుకున్నాడు గదా! నా మీద నుంచి చెయ్యి తీసేసి, నా సహాయం వద్దని సైన్యాన్ని కోరుకున్నావు గదా! సరే నువ్వు కోరుకున్నట్టుగానే చూడండి, నీ దేశం మీదకి 7 సంవత్సరాలు కరువు పంపిస్తున్నాను. అది గావాలా? నువ్వు 3 నెలలు పారిపోతావా? పారిపోవాల్సిన అవసరం లేదు. నిలబడి యుద్ధం చేసినా చేయొచ్చు. కానీ నువ్వు యుద్ధం చేయలేవు గదా! ఇప్పటిదాకా నీకు జరిగిన యుద్ధాల్లో నీకు విజయాలన్నీ ఎక్కడి నుంచొచ్చాయి? దేవుని ద్వారా వచ్చాయి. ఆ విషయం నువ్వు మర్చిపోయావు. ఒకసారి మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయానికెళ్లి చూడండి. అది గదా దావీదు గారి పరిస్థితి. సౌలు రాజు ముందు నిలబడి దావీదు గారు ఏమంటున్నాడు? మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము 34వ వచనం చూడండి ఒకసారి. అందుకు దావీదు సౌలుతో ఇట్లనెను. ఆల్రెడీ ఫిలిష్తీయుల్లో గొలియాతు నిలబడితే 10 అడుగులు ఉంటాడు సుమారు. ఆజానుబావుడు. యాక్చువల్‌గా ఇశ్రాయేల్ జనాంగం అంతట్లో సౌలు మహారాజు చాలా పెద్ద హైట్ పర్సన్. ఆయనే పోయి సింహాసనం మీద కూర్చొని వణుకుతున్నాడు. ఫిలిష్తీయుల తరపునేమో గొలియాతు ఇశ్రాయేల్ జనాంగాన్ని దూషిస్తున్నాడు. అప్పుడు ఎంటర్ అవుతాడు. గట్టిగా 5.5 అడుగులు ఉంటాడేమో దావీదు మహారాజు. అప్పుడు ఆ దావీదు మహారాజుకున్న ధైర్యం ఎక్కడిది? యెహోవా మీద ఆధారపడి ఉన్నాడు కాబట్టి ఏమని మాట్లాడుతున్నాడో చూడండి. 34వ వచనంలో, అందుకు దావీదు సౌలుతో ఇట్లనెను. మీ దాసుడనైన నేను నా తండ్రి యొక్క గొర్రెలను కాయుచుండా సింహమును ఎలుగుబంటి వచ్చి మందలోండి ఒక గొర్రె పిల్లను ఎత్తుకొని పోచుండగా నేను దాన్ని తరిమి చంపి దాని నోటి నుండి ఆ గొర్రెను విడిపించి తిని అది నా మీదకి రాగా దాని గడ్డము పట్టుకు దాన్ని కొట్టి చంపి తిని మీ దాసుడనైన నేను ఆ సింహమును ఎలుగుబంటిని చంపి తినే జీవము గల దేవుని సైన్యంలో తిరస్కరించుటకు ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు వాటిలో ఒకదాని వల్ల అగుననియు సింహం యొక్క బలం నుండి ఎలుగుబంటి యొక్క బలం నుండి నన్ను రక్షించిన యెహోవా ఈ ఫిలిష్తీయుని చేతుల నుండి కూడా నన్ను విడిపించునని చెప్పెను. అందుకు సౌలు, పొమ్ము, యెహోవా నీకు తోడుగా ఉండునుగా కానీ దావీదుతో అనెను. ఏంటండి ఆ డైలాగ్ ఎలా ఉంది? దావీదు మహారాజుకున్న ధైర్యం ఎలాగుంది? ఈడేపాటివాడు సింహం ఎలుగుబంటి కంటే గొప్పడా అని ఆయన మీదకి దేంతో పోయాడు? ఒక చిన్న రాయి తీసుకొని పోయాడు. ఆయనేమో నేనేమన్నా కుక్కనా? గొలియాతు అంటున్నాడు, నేనేమన్నా కుక్కనా నా మీదకి రాయి తీసుకొని వస్తున్నా? అంటే దావీదు గారు గొలియాతు ఎలా కనపడుతున్నాడు? సింహం కంటే ఎలుగుబంటి కంటే ఇటు పెద్ద గొప్పోడేం కాదు. సింహం యొక్క బలం నుంచి ఎలుగుబంటి యొక్క బలం నుంచి నన్ను కాపాడిన జీవము గల దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. సున్నతి లేని ఈ ఫిలిష్తీయుడు ఏ పాటివాడు అని సౌలు రాజు దగ్గర పర్మిషన్ తీసుకుని వెళ్తున్నాడు. మరి అలాంటి జ్ఞానం కలిగిన, అలా దేవుని మీద ఆధారపడిన దావీదు గారు ఇక్కడేమంటున్నాడు? దాని మొదలుకొని బెయేర్షెబా వరకు నా సైన్యం ఎంత ఉందో లెక్కించండి అంటున్నాడు. వాళ్ళందరూ వెళ్ళి సైన్యాన్ని లెక్కించి రాజుగారు 24వ అధ్యాయం 9వ వచనంలో 13 లక్షల మంది ఉన్నారు. అంటే సైన్యాన్ని చూసి అతిశయిస్తున్నావా? సైన్యం ఎక్కువ, నేను ఎక్కువ నీకు? నా మీద కదా ఆధారపడాలి. ఒకసారి మన దగ్గరకు వచ్చి ఆలోచన చేయండి ఒక మాట. మనకి ₹4 డబ్బులుంటే మనుషులు కనపడరు. మంచి ఉద్యోగం ఉంటే, మంచి ఆస్తిపాస్తులుంటే, మంచి స్టేటస్ ఉంటే
మన కళ్ళకి దేవుడు కనపడరు, మనుషులు కనపడరు. సేమ్ దావీదు గారి వచ్చిన శాపాలే మనకు గూడా వస్తాయి. గుర్తుపెట్టుకోండి ప్రియ దేవుని సంగమా. నీకు బాగా చదువుకొని మంచి ఉద్యోగం ఉండొచ్చు. నువ్వు చేస్తున్న తెలివితేటలు బట్టి మంచి బిజినెస్ ఉండొచ్చు. ఏదున్నా దేవుని సహాయం 100% అవసరం. దావీదు మహారాజు లాంటి వాడికి దేవుని సహాయం లేకపోతే పరిస్థితి ఎలాగా ఉందో చూడండి. ఇప్పుడు నీ సైన్యాన్ని లెక్కించి అతిశయించావు గదా! దాన్ని మొదలుకొని బెర్షెబా వరకు ఎంతమందున్నారు? ఇప్పుడు ఆయనేమంటున్నాడో చూడండి. 15వ వచనములో, అందుకు యెహోవా ఇశ్రాయేలు మీదకి తెగులు రప్పించగా 14వ వచనం. క్షమించండి. 14వ వచనములో, 2 సమూయేలు గ్రంథం 24:14 వచనములో, అందుకు దావీదు నాకేమీ తోచుకున్నది, గొప్ప చిక్కుల్లో ఉన్నాను. యెహోవా బహు వాత్సల్యత గలవాడు గనక మనుషుని చేతిలో పడకుండా యెహోవా చేతిలోనే పడుదును గదా అని గాదుతో అన్నాడు. ఇక్కడ కూడా మీరు గమనిస్తే ప్రియ దేవుని సంగమా, ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో కూడా, ఇలాంటి భయంకరమైన పరిస్థితుల్లో కూడా ఒక ప్రవక్త వచ్చి దావీదు గారితో మాట్లాడుతున్నప్పుడు, దావీదు గారు దేవుని యొక్క గుణగణాలను పొగుడుతున్నాడు. మనం ఎలాంటి పరిస్థితిలో ఉన్నా కూడా దేవుని యొక్క గుణగణాలు మనం మర్చిపోతే చాలా ప్రమాదం. నువ్వు ఏ స్థితిలో ఉన్నా దేవుడు ఎలాంటి వాడన్న విషయం మనకు తెలియాలి. ఆయన ఏమంటున్నాడు? దేవుడంట మహా వాత్సల్యత కలిగిన వాడంట. ఆయన వాత్సల్యత మన మీద దినదినము మన మీద వాత్సల్యత కలుగుతుంది కాబట్టి మనం బ్రతికి బట్టగట్టగలుగుతున్నాం. మన జీవితంలో మరొక దినాన్ని పొడిగించాడు దేవుడు. ఓహో! ఈ రోజు నాకు అయిపోయింది. మరలా నా జీవితంలో మరొక దినం వచ్చిందని ఉదయాన్నే కళ్ళు తెరిచామంటే, ఓహో! దేవుడు నా మీద వాత్సల్యత చూపించాడని మనకి ఆ గుర్తు రావాలి. దేవుని యొక్క గుణం మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందుని బట్టి దేవానికి స్తోత్రం. నా మీద నీకు దినదినము వాత్సల్యత కలుగుతుంది కాబట్టి దేవానికి స్తోత్రం అంటున్నాడు. అదే విషయాన్ని దావీదు మహారాజు అప్లై చేస్తున్నాడు. మరలా చదువుతున్నాడు 14వ వచనంలో, అందుకు దావీదు నాకేమీ తోచుకున్నది, గొప్ప చిక్కుల్లో ఉన్నాను. యెహోవా బహు వాత్సల్యత గలవాడు గనుక మనుషుని చేతిలో పడకుండా యెహోవా చేతిలోనే పడుదును గదని గాదుతో అంటున్నాడు. అంటే వాడెవడి చేతిలోనే చచ్చే బదులు దేవుని చేతిలోనే నేను చనిపోతాను, లేదా దేవుని పాదాల దగ్గర నేను చేరతాను అంటున్నాడు. ఎందుకంటే ఆయన వాత్సల్యత కలిగిన వాడు. మనుషులు అంత వాత్సల్యత చూపించరు. అవకాశవాదులు అవకాశాన్ని బట్టి మారిపోతుంటారు. అయినా సరే దేవుడు ఇచ్చిన శాపాన్ని వెనక్కి తీసుకోలేదు. ఏం చేశాడు చూడండి. అందుకే యెహోవా ఇశ్రాయేలు మీదకి తెగులు రప్పించగా ఆ దినమందు ఉదయం మొదలుకొని సమాజ కూటమి వేళ వరకు అది జరుగుచుండెను. అందుచేత దాని నుండి బెర్షెబా వరకు 70,000 మంది మృతి పొందిరి. ఒక్క రోజుకే 70,000 మంది మృతి పొందారు. 15,75,000 మైనస్ అయిపోయాయి. 15,00,000 నేను విరవీగావు కదా, 70,000 మైనస్ అయిపోయింది ఒక్క రోజులోనే. ఎక్కడి నుంచి జనాన్ని కౌంట్ చేశాడు? దాను మొదలుకొని బెర్షెబా వరకు. ఇప్పుడు చనిపోయింది ఎక్కడ? అదే దాను మొదలుకొని బెర్షెబా వరకు. కాబట్టి ప్రియ దేవుని సంగమా, ఇక్కడ నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, నరులను ఆశ్రయించటం శాపం. నరులను ఆశ్రయించకూడదు, దేవుణ్ణి ఆశ్రయించాలి మనము. మనం ఎలాంటి పరిస్థితిలో ఉన్నా కూడా దేవుణ్ణి ఆశ్రయించాలి తప్ప నరులను, మనకున్న ఆస్తిపాస్తులను, మనకున్న స్టేటస్ను, మనకున్న ధనాన్ని మనం ఆశ్రయించకూడదు. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 5వ వచనంలో, ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయం 5వ వచనంలో యెహోవా ఇలా సెలవిచ్చుచున్నాడు, నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారం చేసుకొనుచు తన హృదయమును యెహోవా మీద నుంచి తొలగించుకొని వాడు శాపగ్రస్తుడు. ఎంత దౌర్భాగ్యం అండి. మరలా చదువుతున్నాను చూడండి అదే మాట. యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారము చేసుకొనుచు తన హృదయమును యెహోవా మీద నుంచి తొలగించుకొని వాడు శాపగ్రస్తుడు. ఎందుకంటే దౌర్భాగ్యమైన ఉంటుందా మన జీవితంలో? మన పరిస్థితులు ఎలాగున్నా సరే దేవుడు మన ముందు జీవాన్ని, మరణాన్ని, శాపాన్ని, ఆశీర్వాదాన్ని పెట్టి, నాయన నీకేం కావాలో కోరుకో, నువ్వేది కోరుకుంటే అదే ఇస్తాడు. దేవుడు దావీదు మహారాజు యొక్క ఆయన్ని గౌరవించాడు. ఒక మాటలో చెప్పాలంటే సృష్టికర్త అయిన దేవుడు దావీదు గారిని గౌరవించాడు, తన మాటకు విలువిచ్చాడు. ఓహో, నువ్వు నీ సైన్యాన్ని కోరుకున్నావు కదా, నువ్వు కోరుకున్నట్టే నీకు జరుగును గాక అన్నాడు. ఆమేన్. మనము ప్రార్థన చేసేటప్పుడు ఎవరో ప్రార్థన చేస్తా ఉంటారు. పక్కన తాన అంటే తందాన అనేవాళ్ళు చాలా మంది ఉంటారు. ఎవరు అనుకోవద్దు. అలాంటి అలవాటు ఉంటే మానుకోండి దయచేసి.
ప్రార్థన చేసేవాళ్ళు కూడా కన్‌ఫ్యూజ్ అవుతారు. ఒకరు ప్రార్థన చేస్తా ఉంటే మనసులో నువ్వు కూడా ప్రార్థన చేసుకోవచ్చు కదా! లేదా మనసులో దేవునికి కృతజ్ఞతలు చెప్పొచ్చు కదా! దేవునికి స్తుతి స్తోత్రాలు చెప్పొచ్చు కదా! మధ్యలో ఒకాయన ప్రార్థన చేస్తా ఉంటే పక్కనున్న వాళ్ళు అవును, ఆమేన్ అంటా ఉంటాడు. ప్రార్థన చేసేవాడు ఏమైపోవాలి? మర్చిపోతాడు ఏం ప్రార్థన చేయాలో కూడా. కన్‌ఫ్యూజన్ అయిపోతాడు. ఏదో బుర్ర కథ అది. తానంతే తందానన్నట్టుగా. ఒకరు ప్రార్థన చేస్తుంటే మౌనంగా నీ హృదయంలో దానికి ఏకీభవించాలి. అదే విషయాన్ని కొరింథీ పత్రికలో పౌలు గారు మాట్లాడతాడు. ఒకడెవడన్నా భాషలతో మాట్లాడుతున్నాడు, ప్రార్థన చేస్తున్నాడనుకో, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడనుకో, నీకేం అర్థం కావట్లేదా మౌనంగా ఉండు. ఇప్పుడు అర్థం కాని వాడికి నువ్వు అన్నిటికి ఆమేన్, అవును అంటా ఉన్నావంటే అదేమన్నా బుర్ర కథ. సృష్టికర్త అయిన దేవుడితో మాట్లాడుతున్నాం. ఒక అధికారి దగ్గరికెళ్ళేసి మీరేదైనా ఆఫీస్‌కెళ్ళి చూడండి. 10 మంది వెళ్తాం హడావుడిగా. కానీ ఆఫీస్‌లోకెళ్ళి ఒక్కడే మాట్లాడాలి. మిగిలిన వాళ్ళంతా మౌనంగా చేతులు కట్టుకొని వింటారు. అదేంటి? ఒక ఆఫీసర్ వాడు నీలాంటి మనిషే. వాడు నీలాంటి పాపే గదా! వాడితో మాట్లాడేటప్పుడు అంత గౌరవం ఉంది. సృష్టికర్త అయిన దేవుడితో మాట్లాడేటప్పుడు ఆ మాత్రం వింగెత్తి జ్ఞానం ఉండొద్దా క్రైస్తవులకి? నేను చాలా చోట్ల చూస్తాను. పేరుకేం పెద్ద పెద్ద సంఘాలు, పెద్ద పెద్ద బోర్డులుంటాయి. ఆయన ప్రార్థన చేస్తా ఉంటే, అవును, ఆమేన్, స్తోత్రం అంటా ఉంటారు మిగిలిన వాళ్ళందరూ. అదేం బుర్ర కథ. చాలా అసహ్యం, అది మానుకోవాలి మనం. కానీ ప్రియ దేవుని సంగమా, దేవుని పిల్లలమైన మనము దేవుడినెప్పుడు గౌరవించాలి. ఎందుకంటే దావీదు మహారాజు తప్పు చేసినా సరే, ఆయన అది కోరుకున్నాడు గాబట్టి, దేవుడు ఆయన విజ్ఞాపన, ఆయన యొక్క కోరికను అంగీకరించాడు. ఆయన మాటను గౌరవించాడు. ఓహో! నువ్వు నీ సైన్యాన్ని కోరుకున్నావు గదా! సరే నీ దేశం మీదకి క్షామాన్ని పంపిస్తున్నా, కరువు పంపిస్తున్నా. ఏం చేస్తావో చెయ్యి అన్నాడు. ఏం కాలేదు. లేదు, నువ్వు 3 రోజులు పారిపోవాలి నీ పరిస్థితి. లేదా నిలబడి యుద్ధం చేస్తావా? చెయ్యి. ఇప్పుడేంటి? గొలియాతు ముందు నిలబడ్డప్పుడు మాట్లాడిన మాటలు మాట్లాడలేడు. ఎందుకు? దేవుని మీద నుంచి మనుషుల్ని ఆశ్రయించాడు గదా! ఇప్పుడు మనం ఇర్మీయా గ్రంథంలో అదే చదివాం చివరిగా. ఇర్మీయా గ్రంథంలో ఏమని చదివాం? మనుషుల్ని ఆశ్రయించాడు. దేవుడు వద్దనుకున్నాడు. దేవుని మించి హృదయాన్ని తిప్పేసుకున్నావు కదా! ఇప్పుడు గొలియాతు ముందు నిలబడ్డట్టుగా ప్రార్థన చేయలేకపోయాడు. ఏమని ప్రార్థన చేశాడు? దేవుడు మహా వాత్సల్యత కలిగిన వాడు కాబట్టి నేను ఆయన చేతుల్లోనే పడి సస్తానంటున్నాడు. కానీ ప్రియ దేవుని సంగమా, దేవుని పిల్లమైన మనము దేవుడు మన ఎదుట శాపాన్ని, ఆశీర్వాదాన్ని పెట్టాడు. జీవాన్ని, మరణాన్ని పెట్టాడు. అయితే కండిషన్ సప్లై ఏందంటే, నా మాట వినిన ఎడల ఆశీర్వాదం, నా మాట వినని ఎడల శాపం. ఏది కావాలో కోరుకోమంటున్నావు. చివరగా నేను చెప్పే విషయం ఏంటంటే, దేవుని యొక్క మహాకృపను బట్టి దేవుని పిల్లమైన మనము మన గర్భఫలం ఆశీర్వదించబడాలని కోరుకుంటాం. పిల్లల కోసమే ఏడుస్తాం, ఉపవాసాలు ఉంటారు, కన్నీటి ప్రార్థన చేస్తాం. మన బిడ్డలు ఆశీర్వదించబడాలంటే, దేవుని చేత కృప పొందబడాలంటే మన బిడ్డలు దేవుని మాట మనము వినాలి. ఆ 28 అధ్యాయం మీరు వీలైతే చదవండి ఖచ్చితంగా ఈ రోజు రేపట్లో. తన కుమారులను, కుమార్తెలను వండుకొని తినే పరిస్థితి వచ్చిందంట వాళ్ళకి. బిడ్డలను వండుకొని తినే అంత కరువేంటండి? ఎంత భయంకరమైన పరిస్థితి అది? మన బిడ్డకి చిన్న హెల్త్ ప్రాబ్లమ్ వస్తే అల్లాడిపోతామే. అంటే దేవుని మాట వినకపోతే ఎంత భయంకరమైన పరిస్థితి చూడండి. కానీ దేవుని పిల్లగా మనకు అలా ఉండకూడదు. మన దేవుడు జీవము కలిగిన దేవుడు. ఆ జీవాన్నే కోరుకోవాలి మనం. మీ జీవానికి, మీ ఆయుష్‌కు, మీ దీర్ఘాయువుకు మూలము నేనేనని చెప్తున్నాడు. ఆయన చెప్పినా సరే మనం కోరుకోకపోతే ఎలాగు? డబ్బు మనల్ని బ్రతికించలేదు. దేవుని మాటే మనల్ని బ్రతికిస్తుంది. చివరికి ఒక మాట ఏంటంటే, ప్రభువైన యేసుక్రీస్తు వారు 40 దినాలు ఉపవాసం ఉన్న తర్వాత అపవాదొచ్చి శోధిస్తాడు కదా! నువ్వు బాగా అలసిపోయావు. ఇదిగో ఈ రాళ్ళున్నాయి, రొట్టెలు చేసుకొని తినమన్నాడు. అవునా? రొట్టె వల్ల మనిషి మాత్రం బ్రతకడు. దేవుని మాట వల్ల బ్రతుకుతాడు. వీలైతే నెక్స్ట్ ఎపిసోడ్‌లో మరలా ఈ విషయాన్ని కొనసాగిస్తాను. నీ ఆయుష్ పొడిగించాలంటే దేవుని కృప. నీకు ఆపరేషన్ సక్సెస్ అయినందుకు నీ ప్రాణం నిలబడలేదు. నీకు హమ్మయ్య! మన ప్రార్థనలు చాలా వింటున్నాం గదా మనం. మన సహోదరులకి, మన బంధువులకి చాలా మందికి హాస్పిటల్‌లో ఉన్న ఆపరేషన్ సక్సెస్ అయిందని చాలా ఆనందపడతాం గదా! ప్రాణాన్ని, నీ ఆయుష్‌ను దేవుడు పొడిగించాడు గాబట్టి అక్కడ ఆపరేషన్ సక్సెస్ అయింది. ఆపరేషన్ సక్సెస్ అయినందుకు నీకు ప్రాణం నిలబడలేదు. గుర్తుపెట్టుకోవాలి మనం. దేవుడు నీ ప్రాణాన్ని పొడిగించాడు. నీ దీర్ఘాయువుని పెంచాడు కాబట్టి, నీకు ఆయుష్‌ని ఇచ్చాడు కాబట్టి అక్కడ ఆపరేషన్ సక్సెస్ అయింది. లేదంటే ఆపరేషన్ సక్సెస్, పేషెంట్ డై. క్షమించండి. ప్రాస కోసం వాడినట్టు కాదు. మనకి న్యూస్‌లో వస్తది గదా! ఆ విషయాన్ని చదివానంతే.
అలా నేను వెటకారంగా మాట్లాడాల్సిన అవసరం నాకు లేదు. అలా మాట్లాడలేను కూడా నేను. అది న్యూస్‌లల్ల రాస్తారు కదా! న్యూస్ రీడర్స్. కానీ నీ ఆయుష్ పొడిగించాలన్నా, నీ ప్రాణాన్ని పొడిగించాలన్నా, నీకు ఆయుష్‌నిచ్చేదైన దేవుడు. అప్పుడే నీ ప్రాణం నిలబడుతుంది. అప్పుడే నీ యొక్క ఆపరేషన్ సక్సెస్ అవుతుంది. కాబట్టి ఏమి కోరుకోవాలి మనం? జీవాన్ని కోరుకోవాలి. జీవాన్నిచ్చేది మన దేవుడు. మోకాళ్ళేసిన ప్రతిసారి నీ గొంతెమ్మ కోరికలు కోరటం మానేసేయండి. మత్తయి సువార్త 6 అధ్యాయము మొత్తం మీరు చదవండి. నా నీతిని, నా రాజ్యాన్ని వెతకండి. పైనున్నవన్నీ నేనిస్తాను. మీరెందుకు అడుగుతారు? మీరు అడగకూడనే అడుగుతున్నారు. అడగాల్సినయి అడగటం లేదు. కాబట్టి ప్రియ దేవుని సంగమా, దేవుని పిల్లలమైన మనం వివేకం కలిగి దేవుడిని అడుగుదాం. దేవుని చేత మేళ్ళు పొందుదాం. దేవుని చేత కృప పొందుదాం. దేవుడిచ్చే ఆశీర్వాదాలు పొందుకుందాం. దేవుడున్న లోకానికి వెళ్ళడానికి సిద్ధపడతాం. అలాంటి కృప తండ్రి అయిన దేవుడు మనందరికి అనుగ్రహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. చిన్న మాట ప్రార్థన చేస్తాను. మహోన్నతుడా, మహిమగల మా రాజా స్తోత్రం తండ్రి. అమాయకులం, అజ్ఞానం తండ్రి. అంధకారంలో ఉన్నాం తండ్రి. పాపంలో ఉన్నాము కాబట్టే తండ్రి మిమ్మల్ని ఏం అడగాలో కూడా మాకు తెలియటం లేదు నాయన. మా ఆది తల్లిదండ్రులను మొదలుకొని నేటి వరకు మేము కూడా తండ్రి ఆదాము అవ్వలనైనా తప్పు చేయకముందు ఎంత వివేకం కలిగి ఉన్నారు, ఎంత జ్ఞానం కలిగి ఉన్నారు. మీరు అవ్వమ్మ గారిని తన ముందు తీసుకొచ్చి పెట్టినప్పుడు కూడా తండ్రి నా మాంసము నా శరీరము నారి అని చెప్పాడు. కానీ ఆదాము గారు అదే తప్పు చేసిన తర్వాత తన యొక్క దిగంబరత్వాన్ని కప్పుకోవటానికి ఆకులు కట్టుకుని అజ్ఞానంలోకి వెళ్ళిపోయాడు తండ్రి. ఆకులు ఎంతకాలం ఉంటాయి నాయన? ఎండొస్తే రాలిపోయే ఆకులు తండ్రి. అంటే మేము పాపం చేయటం వలన మేము ఏం ఆలోచించాలో, ఎలా మాట్లాడాలో, మిమ్మల్ని ఏం అడగాలో కూడా తెలియటం లేదు తండ్రి. అందుకే తండ్రి అప్పటి నుంచి ఇప్పటి వరకు మేమందరము కూడా నాయన మీ చేత ఆశీర్వాదాలు పొందుకోలేక మీ చేత శాపాలే పొందుకుంటున్నాం తండ్రి. అయినా మీరు మమ్మల్ని కనికరించి మా అందరి జీవితాల్లో మరొక నూతన దినాన్ని పొడిగిస్తారన్నారు. మేము ఇంకా తెలుసుకుంటామని, ఆ అంధకారం నుంచి, అజ్ఞానం నుంచి, ఆ మరణ భయం నుంచి, దాస్యపు గృహం నుంచి మేము బయటకు వస్తామని మాకు దినదినము తండ్రి మీకు అమూల్యమైన వాక్యాలు అందిస్తున్నారు. మా మీద దినదినం మీకు వాత్సల్యతను చూపిస్తున్నారు తండ్రి. మనుషుల యొక్క కోరికలను మీరు గౌరవించే గొప్ప దేవుడవు నాయన. దావీదు మహారాజు కూడా తండ్రి ఆయన ఏమి కోరుకుంటే అదే అనుగ్రహించారు తండ్రి. మేము కూడా తండ్రి శాపాలను కాకుండా, మరణాలను కాకుండా తండ్రి జీవాన్ని, ఆశీర్వాదాలను కోరుకుని మంచి మనసును మాకు అనుగ్రహించండి తండ్రి. మీరు అది మాత్రమే ఇస్తారని మేము అడగని మీరు మాకు అనుగ్రహించరని, మేము ఏది కోరుకుంటే అదే ఇస్తారని ఇకనైనా మేము గుర్తించడం సహాయం చేయండి. అలుపుడైన నేను తండ్రి త్వరగా తండ్రి మీ బిడ్డలతో ఈ మాటలు పంచుకోవడానికి ఇచ్చిన భాగ్యంలో స్తోత్రం తండ్రి. అనాలోచనగా అసందర్భంగా మాట్లాడితే దయతో నన్ను క్షమించండి నాయన. వాక్యాన్ని విన్నా మీ బిడ్డలందరినీ బట్టి స్తోత్రం తండ్రి. విన్న వాక్యం మీ బిడ్డలందరి హృదయాల్లో ఫలించులాగన మీరు ఎంతో గొప్పవాడో, మీతో ప్రార్థన చేసేటప్పుడు మేము ఎలా ఉండాలో, మిమ్మల్ని ఏమి కోరుకోవాలో, మీ మాట వింటే ఏం జరుగుతుందో, మీ మాట వినకపోతే ఏం జరుగుతుందో మీ బిడ్డలకు వివరించాను తండ్రి. వాళ్ళందరి హృదయాలు ఆ మాటలో ఫలించులాగున మీ బిడ్డలందరి హృదయాలు తెరవండి తండ్రి. వారికి మరునత్రలు వెలిగించండి నాయన. ప్రతిదినం తండ్రి వాక్యంతో ఉదక స్నానం చేయబడుతూ మీ బిడ్డల తండ్రి పరిశుద్ధులుగా జీవించిన కృపను అనుగ్రహించమని నాయన మీతో సహవాసం చేస్తాండి. మేము నిద్రకి వెళుచుండగా తండ్రి కృపలో జ్ఞాపకం చేసుకుని సుఖమైన నిద్రనివ్వండి తండ్రి. ఉదయాన్నే లేచి తండ్రి అని పిలిచే భాగ్యాన్ని మా అందరూ ప్రసాదించమని ఈ యొక్క కార్యక్రమం కోసం ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రయాసపడుతున్న మీ బిడ్డలందరినీ కూడా స్తోత్రాలు చెల్లించుకుంటూ సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ మీ యొక్క ప్రియకుమారుడు మా ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన ఘనమైన నామంలో ప్రార్థించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. అందరికి వందనాలండి. థాంక్యూ.